హాయ్. నా బతుకు ఇట్లా అయిపోయింది. ఎట్లా బతకాలో తెలియదు. ఏదైనా కథల గురించి విన్నారా? స్టోరీ వచ్చేసి ఇప్పుడు సృజనకు సరికొత్త రూపం. అసలైన కథలు వినూతమైన వినోదాల కోసం పరితపిస్తున్న ఈనాటి పరిస్థితుల్లో ప్రపంచ మీడియా రంగం వైపు రూపురేఖలను మార్చేందుకు భారత్ సిద్ధం. మే 1 నుంచి 4 వరకు ముంబైలో వేవ్స్ అనే ప్రోగ్రాం చేస్తున్నారు. సృజనకు సరికొత్త రూపము. అసలైన కథలు వినూతమైన వినోదాల కోసం పరితపిస్తున్న ఈనాటి పరిస్థితులలో ప్రపంచ మీడియా రంగ రూపురేఖలను మార్చేందుకు భారత్ సిద్ధం. 2025 మే 1 నుంచి 4 వరకు ముంబై వేవ్స్లో కార్యక్రమం సందర్భంగా తండ్రి చెప్పిన సనాతన ధర్మ కాలధర్మ తీర్పు వ్యూహం కథ. సో మనము ఎక్కడున్నామంటే హంపీలో ఉన్నాం. హంపీ లేదా హిస్టారికల్ ప్లేస్, శ్రీకృష్ణదేవరాయ ఎంపైర్. ఈ లొకేషన్లో ఉన్నాం. ఇది వచ్చి హంపి ప్రపంచ వారసత్వ వేదిక. అంటే ప్రపంచ వారసత్వ వేదికలో ఇక్కడ ఉన్నాం అన్నమాట. ఇది వచ్చేసి ఈ సింబల్ 50 రూపాయల నోట్ మీద ఉంటుంది. మనకు ఇంతవరకు మీరు కథలు విన్నారు, చూసారు ఎప్పుడైనా? పాతకాల కథలు, సనాతన ధర్మ తీర్పులు కథలు యుగంలో వస్తే ఎలా ఉంటుంది అనేది దీనికి సంబంధించినటువంటిది విషయం. మరి కథ గురించి చెప్దామా? ఏంటి నా కథ చెప్తున్నాం అనుకుంటున్నారా? 1967 నుంచి 2068 వరకు నేను నా ఏజ్ వేసుకున్నా. అంటే ఇప్పుడు 2025 ప్రజెంట్ ఇక్కడ ఉన్నా. నా ఏజ్ 58 ఇయర్స్. సో ఇక్కడ ఈ కథ ఎలా ఉంటుందంటే చాలా విచిత్రంగా ఉంటుంది. ఇంకా సృజనకు సరికొత్త రూపం, అసలైన కథలు. అంటే బాంబేలో ఏం జరుగుతుంది అన్నది ఇక్కడ కొంచెం చెప్తా. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సృష్టికర్తలు, క్రియేటర్స్, విధాన రూపకర్తలు, ప్రేక్షకులు కంటెంట్లో నిమగ్నమయ్యే తీరులో మార్పులు తెస్తూ సరికొత్త నిర్వచనాన్ని ఇస్తున్నారు. మే 1 నుంచి సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ చేపట్టిన కార్యక్రమాల్లో ఇదే గొప్పది. వేవ్స్ అంటే కేవలం భారతీయ సృజనాత్మకతను ప్రదర్శించడం వరకే పరిమితం కాలేదు. మీడియా, వినోదం, సాంకేతికతలను సంబంధించిన ప్రపంచవ్యాప్తంగా జరిగే ఆలోచనలకు సరికొత్త రూపాన్ని ఇవ్వనుంది. అంటే సరికొత్త రూపాన్ని ఇస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆలోచనలు ఇస్తుంది.
సృష్టికర్తలు, వ్యాపారులు, పెట్టుబడిదారులకు అవకాశం సృష్టించే వాస్తవ కార్యక్రమం. పురాతన ఇతిహాసాలు, జానపదాల నుంచి కృత్రిమ మేధస్వతారిత కంటెంట్ రూపంలో అద్భుతమైన కథనాల వరకు కథల విషయంలో దేశ వారసత్వానికి భారత్ పెవిలియన్ ఒక వేదికగా ఉంటుంది. దీని ద్వారా మన కథలు కళాతీతమైనవి, మన కథనం అత్యాధునికమైనదని ప్రపంచవ్యాప్తానికి భారత్ చాటి చెప్తుంది. సో ఇది వేవ్స్, దీనికి సంబంధించిన మొత్తం ఇందులో ఒక కథ మీకు పరిచయం చేస్తున్నాను. నేను 1998 మే నెల తేదీన మే 19వ తేదీన గతిమతి తప్పి నేను 1998 మే నెల 19వ తేదీన గతిమతి తప్పి మే నెల 19వ తేదీన గతిమతి తప్పి మా తండ్రి స్వగ్రామమైన ముదిగుబ్బ మండలం ఇందుకూరు గ్రామానికి వెళ్ళాను. అక్కడ మా తండ్రి 5 సంవత్సరాల వయసులో చెప్పినటువంటి మాట ధర్మాన్ని, ఆయన చెప్పిన మాట ప్రకారము మా అన్న దగ్గరికి నేను చెడిపోయి వెళితే పాతింట్లో అర్ధ భాగం నోటి బాట మీద ఉంటుందని చెప్పాడు. ఇద్దరి